కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు గంగా జననికి నమస్కరిస్తూ, కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ భవానీ మాతకు నమస్కరిస్తూ, రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు సాధారణంగా చదువుతుంటే ముందు నారాయణుని నాభీకం నుంచి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు సృష్టి స్థితిలో సృష్టి చేయడానికి సిద్ధపడ్డప్పుడు మొట్టమొదటిగా ఆయనకి సహకరించిన శక్తులు మహర్షులు, ప్రజాపతులు. ఆయన నుంచి మానసికంగా వచ్చినటువంటి వారు. కానీ సృష్టిని విస్తరింపజేద్దామని మొట్టమొదటి సంకల్పించుకొని వచ్చే వాళ్ళు సనక సనందనాథులు. వాళ్ళను చెప్పాడు బ్రహ్మగారు, మీరు కొంచెం సృష్టిని విస్తరింపజేయండి అంటే, మాకు ఈ లంపటాల్లో దెంచకు, మాది నివృత్తి మార్గం వెళ్ళిపోయారండి వాళ్ళు. నారదులు అని పిలిచాడు. నారదుడు వచ్చాడు, ఆయన ఇదే మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఉక్రోషం వచ్చేసింది, అని ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. అప్పుడు విష్ణువు చెప్పాడు, ఎందుకయ్యా అనవసరంగా ఏడుస్తూ తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకున్నప్పుడు చేసుకో అని చెప్పగానే ఒక్కసారి ప్రాణాయామం చేసి భూమధ్యంలో దృష్టి పెట్టాడు. ఎక్కడ దృష్టి చెప్పి ఓం అన్నట్ట. ఓంకారం గురించి నిన్న చెప్పిన విషయం రుద్రుడు, అందులోంచి ఒక మూర్తి ఆవిర్భవించి వచ్చారండి. మొట్టమొదట ఆయన ఓం అనగానే భూమధ్యంలో ఉన్న జ్యోతి నుంచి వచ్చి బ్రహ్మకి ఎదురుగా కనబడ్డాడు. అతడు ప్రథమంగా వ్యక్తమైన రుద్రుడు. ఆయన పేరు నీలలోహిత రుద్రుడు. నీలము లోహితము కలిసి ఇదే అర్ధపుం విగ్రహ అంటే పుంరూప స్త్రీరూప అర్ధనారీశ్వర స్వరూపంగా గోచరించాడు. ఇది ప్రథమ రుద్ర స్వరూపం. ఆయన గోచరించిన తర్వాత అప్పుడు స్వామి ఈ సృష్టి నా వల్ల కావట్లేదయ్యా, నువ్వే సృష్టి చేయన్నాడు. ఏం చేసావు? సృష్టి చేయమని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. అంటే నన్ను సృష్టించమంటావా అన్నాడు. అంతే కదా, నా వల్ల కావడం లేదన్నాడు. సరే సృష్టి చేస్తానన్నాడు. సృష్టించాడండి. ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. ఎవరిని సృష్టించాడు? అందరూ ఆయనలాగా ఉన్నారు. ఆ సృష్టి చేశాడు. కోట్ల కొలది వస్తున్నారు శివుడి నుంచి. అందరూ ఎలా ఉన్నారు అనే దానికి ఒక్క శ్లోకం మీరు రుద్రం చదివే ముందు ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమ రుచా భాసమానా భుజంగై కంఠే కాలా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఇవన్నీ బహువచన శబ్దాలు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు దేహం బ్రహ్మాండంలో వ్యాపించిపోతుందా అన్నట్టున్నారు. ఒక్కొక్కరు బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా, తెల్లగా ఉన్నారు. దానికి తోడు భస్మం పూసుకున్నారు. ప్రతి వారికి భాసమానా భుజంగై కంఠే కాల, అందరూ ఒకేలా ఉన్నారు. కపర్దా జటాజూటంతో ఉన్నారు. కలిత శశికళ చండ కోదండ హస్త, ఆయుధాలు దాల్చున్నారు. వాళ్ళు ఎవరు అలా కనిపిస్తున్నారు. త్రియక్షా, ప్రతి వాళ్ళకి 3 కళ్ళు. సలలిత వపుషా, భక్తుల పట్ల ప్రసన్నమైన దేహములు ఇవన్నీ శాంభవాహ మూర్తిభేదా, శంభుని యొక్క వివిధములైన మూర్తులు. ఇన్ని గోచరించాయి. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటయ్యా వీళ్ళందరినీ విరచిస్తూ, నేను అన్నది సుఖదుఖాలు అనుభవించవలసిన జీవుల్ని సృష్టించమని అడిగాను. అంటే ఊరికినేనా అంటే ఆ కర్మలు అనుభవించవలసిన జీవులు విత్తనాల్లో ఉన్నారు. వాళ్ళకి శరీరాలు సృష్టించమని నేను అడిగాను అంతే. అంటే శివుడు మాట అన్నాడు, సుఖదుఖాలు అనుభవించే వాళ్ళని సృష్టించేవాడిని కాను, సుఖదుఖాలు ఇవ్వను నేను, వాటిని తీసేస్తాను నేను. కానీ దుఃఖం ఇచ్చే సృష్టిని నేను చేయను, దుఃఖం తీసేవాడిని నేను. కానీ నన్ను చేయమంటే ఇలాంటివి చేస్తాను, చేయలేను అన్నాడు. దాంతో సృష్టి నడుస్తుందయ్యా. అయితే అది చేసే శక్తి నీకు ఇస్తున్నాను, ఇంక చేసుకోపరాడు. ఇక్కడ నుంచి నీకు అవరోధం రాదులే అన్నాడు. ఇక్కడ ఎలాగయ్యా అవరోధం రాదంటే, ఇప్పుడు నా నుంచి రుద్రులు ఉన్నారే, వీళ్ళు విశ్వమంతా వ్యాపించి ప్రతి వారిని శాసిస్తారు. సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండ వరకు ఉన్న సర్వ దేవతల్ని జీవుల్ని వ్యాపించిపోయి వీళ్ళు శాసిస్తారు. యో రుద్రో విశ్వాభువనా వివేశ
దేవతలు కూడా వీళ్ళ శాసనాన్ని పాటించవలసింది. ఎవరి శాసనాన్ని? రుద్రుల శాసనాన్ని. ఎందరు రుద్రులు? మనం 3 అన్నాం, 8 అన్నాం, 11 అయ్యింది. ఇప్పుడు సహస్రాని సహస్రసోయే రుద్ర అది భూమ్యాం. సహస్రాని సహస్రసహ. ఇక్కడ సహస్రం అంటే 1000 కాదు, 100, 100 కాదు, అనంతం. శతం అనంతం భవతి అంటున్నాం కదా. శతం అంటే అనంత రుద్రులు. ఒక రుద్రుడు, 2 రుద్రులు, 3 రుద్రులు, 11 రుద్రులు కాదు, అనంత రుద్రులు. ఎక్కడున్నారు? అన్నిట్లో వీళ్ళు వ్యాపించారు. పిలకలు పట్టుకున్నారు ఒక్కొక్కడికి. వీళ్ళు కానీ వ్యాపించుంటే వీళ్ళని ఎవ్వడేమి చేయలేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కర్తుం అకర్తుం అన్యథా కర్తుమపి సమర్థాహ. వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏమీ చేయకుండా ఉంటారు, ఒకదాన్ని ఇంకోలా మార్చేస్తారు. ఎందుకు ఇలా చేశాను ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. సర్వతంత్ర స్వతంత్రులు. ఎందుకంటే వీళ్ళందరూ నా రూపాలు. ఒక్క సూర్యుడికి ఎన్నో కిరణాలు ఉన్నట్లు ఒక్క రుద్రుడికి ఎందరో రుద్రులండి. ఇక్కడ వీళ్ళందరూ నా స్వరూపాలే, లెక్కలేని రుద్రులు. ఈ లెక్కలేని రుద్రుడికి ఒకటే స్వరూపం, ఆ ఘోరాఘోర.